భిక్ష కాదు భాగస్వామ్యం కావాలి, భరోసా కాదు అధికారంలో భాగం కావాలి, మాటలు కాదు చట్టబద్ధమైన హక్కు కావాలి. అందుకే ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునేలా రిజర్వేషన్లు తెస్తున్నాం. సామాజిక న్యాయం, బీసీలు సాధికారిత సమగ్ర ఆంధ్రప్రదేశ్ కోసం 34% రిజర్వేషన్ కల్పన చరిత్రాత్మక నిర్ణయం అంట. ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? అధికారంలో భాగం కాదు, భరోసా కాదు భాగం కావాలి, మాటలు కాదు చట్టబద్ధత హక్కు కావాలి. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను. చట్టబద్ధమైన హక్కు ఎలా వస్తుంది 34% రిజర్వేషన్లకి? పార్లమెంట్లో చట్టం చేస్తే వాళ్ళకి హక్కు వస్తుంది. పార్లమెంట్లో ఉన్నదెవరు? ఎన్డీఏ ప్రభుత్వం, అంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి మీరు పార్లమెంట్లో పెట్టి చట్టం ఎందుకు చేయట్లేదు? మీకు తెలుసు అసెంబ్లీలో ఇప్పుడు మీరు చేసిన చట్టం రేపు కోర్టులలో నిలబడదు. అంటే మరోసారి బీసీలని మోసం చేయడానికి ఈ తతంగం అంతా చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు మొన్నటి వరకు జరుగుతుంది, మొన్న 4 రోజుల వరకు. మరి డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామని చెప్పారు కదా. మరి దానికన్నా ముఖ్యమైనది 34% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కదా. అది ఎందుకు పెట్టలేదు పార్లమెంట్లో? వాటి కొరకు ప్రత్యేక సమావేశం చేసినప్పుడు దీని కొరకు ఎందుకు తేరు? అంతేగా చంద్రబాబు నాయుడు గారు, బీసీలు భిక్ష కోరుకోవట్లేదు, భాగస్వామ్యం కోరుకుంటున్నారని మీరు అన్నారు. భాగస్వామ్యం కోరుకుంటుంది చట్టసభల్లో. చట్టం చేసే సభ, అసెంబ్లీ, పార్లమెంట్లో వాళ్ళు రిజర్వేషన్లు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. మీరేమో ముఖ్యమంత్రి సీటు మీరు, మీ తనయుడు, మీ మనవడికే ఉండాలని పెట్టుకుంటూ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి రిజర్వేషన్లు కల్పిస్తారంట. ఇది ఎక్కడ న్యాయం? ఆలోచించండి. ఈ రోజున ఒక సర్పంచ్ కానీ, ఒక మున్సిపల్ చైర్మన్ కానీ, ఒక మండల్ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యేని కాదని, మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఏమైనా చేయగలుగుతాడా? ఏమీ చేయలేడు. నిమిత్త మాత్రులు. ఇప్పుడు మీరు చూశారుగా, వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళందరినీ మీరు తీసేశారు. వాళ్ళు చట్టబద్ధంగా గెలిచినా కూడా పక్కన పెట్టేశారు, పనులు ఎమ్మెల్యేలు చేసుకున్నారు. రేపు ఇదే తతంగం. అందుకే డిమాండ్ చేస్తున్నాం, మీరు తేవాలనుకున్న 34% బీసీ రిజర్వేషన్ పార్లమెంట్లో పెట్టి చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసిస్తారు. చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురండి. చేతనైతే అది చెయ్యాలి తప్పితే ఇలా అబద్ధపు వాగ్దానాలు చేస్తే రేపు మీకు తెలుస్తుంది ప్రజలు ఎలా తిరుగుబాటు చేస్తారో, ప్రజలు మీరు చేసిన మోసాలని ఎలా తిప్పికొడతారో కాలక్రమేణా మీకే అర్థమవుతుందని తెలియజేస్తుంది.